హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం IISER అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో మనం 4 years BS ఇన్ ఇంజనీరింగ్ సైన్స్ కానీ లేదా ఎకనామిక్ సైన్స్ చేయడానికి లేదా 5 years BS అండ్ MES ప్రోగ్రామ్ చేయడానికి అడ్మిషన్స్ ఇంటర్ తర్వాత ఏ విధంగా మనం తీసుకోవాలనేది మన వీడియో. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించుకోవచ్చు, ఈ IISERలో మనకి హై క్వాలిటీ ప్రొఫెషన్స్ ఎడ్యుకేషన్ అయితే మనకి వీళ్ళైతే అందిస్తారు. ఎందుకంటే మనకు ఎంటైర్ ఇండియాలోనే మనకు 7 ఇన్స్టిట్యూషన్స్, అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇవి ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఈ అడ్మిషన్ పర్పస్లో మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది మన వీడియో. కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి చాలామందికి అవగాహన కోసం ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో కనీసం పూర్తి వరకు చూడడానికి ప్రయత్నించండి. అవునా, ఇంటర్ తర్వాత ఇది కూడా మనం చేయడానికి అవకాశం ఉందా అని తెలియని వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ IISERకి సంబంధించిన వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ మధ్యలో అప్లై ఫర్ IIT 2024 అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, సో వీడియో చేస్తున్నప్పటికైతే ఈ అప్లికేషన్ అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ అప్లికేషన్ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ అప్లై ఫర్ IIT 2024 అయితే క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగానైతే పేజ్ వస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మనకి మెయిల్ ఐడికి మనకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదే పేజ్లో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్యాండిడేట్ ఫుల్ నేమ్ ఎంట్రీ చేయండి. SSC ప్రకారం డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఓకే, ఇక్కడ సిటిజన్షిప్ ఇండియను, ఇక్కడ ఫోన్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఒక మెయిల్ ఐడి, అదే మెయిల్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేసేసి మనకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ జనరేట్ OTP అని కనబడుతుంది కదా, దాని మీద జనరేట్ OTP మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఈ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకు మొబైల్కి అండ్ ఈమెయిల్ ఐడికి అయితే మనకు OTPలు వస్తాయి ఫ్రెండ్స్. ఆ OTPలు అనేది ఇక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ వ్యాలిడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసేసి క్యాప్షను మళ్ళీ ఇక్కడ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అంటే రివ్యూ మీద క్లిక్ చేయండి. రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇవి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ రివ్యూ మీద అయితే క్లిక్ చేయండి. అయితే మనకు అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. మన మెయిల్ ఐడికి ఐడి అండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇదే పేజ్లో మనం కంటిన్యూషన్గా చేసుకోవచ్చు. ఓకే, హోమ్ పేజ్కి అయితే వెళ్ళొచ్చు. అక్కడి నుంచి కూడా మళ్ళీ మనకు ఒకవేళ వెబ్సైట్ ప్రాబ్లం అయితే లాగిన్ మీద క్లిక్ చేసి మనకు వచ్చినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి, క్రెడెన్షియల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈ పేజ్కి అయితే చేయొచ్చు. ఓకే, సో ఇందాక మనం చిన్న ఎంటర్ చేసినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ మనకు గో టు పర్సనల్ డీటెయిల్స్ ఫామ్స్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఈ పేజ్కి అయితే మళ్ళీ మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఈ పేజ్కి వచ్చాగానే నెక్స్ట్ ఈ పేజ్కి వచ్చినాక ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఎంట్రీ చేయమంటుంది ఫ్రెండ్స్. ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడీస్ కూడా ఇక్కడ ఎంట్రీ చేయమంటే ఖచ్చితంగా 2 మెయిల్ ఐడీలు, మనకు 2 పాస్వర్డ్ మొబైల్ నెంబర్స్ అయితే దగ్గర పెట్టుకోండి. ఓకే, సో కొంచెం కిందికి రాగానే మనకు క్యాస్ట్ డీటెయిల్స్ ఇట్లా అడుగుతుంది. ఇక్కడ మన క్యాస్ట్ ఏంటిది ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ ఫాదర్ మదర్ గార్డియన్ డీటెయిల్స్, అక్కడ ఫాదర్ మదర్ చూజ్ చేసుకోండి. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది. ఇక్కడ అప్లికెంట్ ఫోటో ఐడి దాని మీద క్లిక్ చేయండి. అక్కడ వచ్చినటువంటి డీటెయిల్స్లో ఏదన్నా ఒకటి చూజ్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే వీళ్ళకు ఈ 17-18 ఏజ్లలో పాన్ కార్డ్ కొందరికి ఉంటుంది, లేకపోతే మనకు మన SSC మెమో కూడా మన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. SSC ఏదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన నెంబర్ని అయితే ఇక్కడ మీరు ఎంట్రీ చేయండి సింపుల్గా. ఓకే, ఎంట్రీ చేసేసి అదే పేజ్లో కొంచెం కిందికి రండి. కిందికి వచ్చేసి ఇక్కడ మనకు మైగ్రేటెడ్ కాశ్మీర్ అని కనబడుతుంది. చాలామంది అయితే మనం ఇండియన్ వాళ్ళు అయితే ఉండము. సో నో అయితే పెట్టేసేయండి ఇక్కడ. సో తర్వాత ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ డిజేబిలిటీ కనబడుతుంది, దాన్ని చూజ్ చేసుకోండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో అదే పేజ్లో కొంచెం పైకనండి, ఇక్కడ అడ్రస్ అయితే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అయితే స్టేట్, డిస్టిక్, మండల్, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. సేమ్ అడ్రస్ ఇదంతా సేమ్ అయితే ఇక్కడ టిక్ చేసేసేయండి. ఎస్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసేయండి.
క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అండ్ ఇంటర్ డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. 10th క్లాస్ డీటెయిల్స్ ఫస్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఆ బోర్డు ఏంటి చూస్ చేసుకోండి. మన తెలంగాణ మన లోకల్ బాడీస్ అంటే లోకల్ బోర్డ్స్ లేకపోతే అదర్స్ మీద క్లిక్ చేసుకొని ఆ బోర్డు ఏంటో అక్కడ టైప్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ మీరు పాస్ అయితే పాస్ ఏ ఇయర్లో, ఆ రూల్ నెంబర్ ఏంటిది, ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే 12th క్లాస్ కదా అది చూస్ చేసుకోండి. ఆ బోర్డు ఏంటి చూస్ చేసుకోండి. ఆ కాలేజ్ యొక్క పేరు అండ్ అడ్రస్ ఎంట్రీ చేసేయండి. అది ప్రైవేటా లేకపోతే గవర్నమెంటా చూస్ చేసుకోండి. మీరు అర్బన్లో చదివారా, ఊళ్ళో చదివారా, అంటే అర్బన్ రూరల్లో చదివారా చూస్ చేసుకోండి. రిజల్ట్ మీరు ప్రజెంట్ రిజల్ట్ మీకు అనౌన్స్ అయిందా లేకపోతే కాలేదా అనేది ఇక్కడ చూస్ చేసుకోండి. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ అనేది ఇందులో కేవలం మ్యాథమెటిక్స్ అండ్ బయాలజికల్ సైన్స్ మాత్రమే చేయడానికి అవకాశం, మిగతా వాళ్ళు చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. ఓకే, ఇక్కడ మీరు సబ్జెక్ట్ మీకు క్లిక్ చేయగానే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ మాత్రమే కనబడతాయి. ఆ మినిమం 3 సబ్జెక్టులు అయితే ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి కదా, 3 సబ్జెక్టులు అయితే చూస్ చేసుకోండి. ఆ 3 సబ్జెక్టులలో మీకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లలో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అంతకు మించి కూడా మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడ కనబడితే. ఓకే, మినిమం అయితే 3 అయితే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఎనఫ్. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించిన పర్సెంటేజ్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు కనబడతాయి. అయితే ఇక్కడ మెయిన్గా మళ్ళీ ఇక్కడ కూడా మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందా అని అడుగుతుంది. బయాలజికల్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు అయితే నో అని పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎస్ అని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, అది అయితే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే అప్లోడ్ మనకు ఒక ఫోటో అండ్ ఇక్కడ సిగ్నేచర్ అయితే ఖచ్చితంగా చేయాలి. మన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఖచ్చితంగా చేయాలి. మన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి. ఇంకా కొంచెం కిందికి వస్తే ఇక్కడ మనకి అప్లోడ్కి సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఐడి ప్రూఫ్ చూడండి. అదే పేజ్లో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ మనం ఐడి ప్రూఫ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఐడి ప్రూఫ్ని అయితే ఇక్కడ స్కాన్ చేసి అయితే పెట్టాలి. ఇక్కడ ఎస్ఎస్సి మెమో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ మెమో కూడా స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి ఫ్రెండ్స్, క్యాస్ట్, 10th క్లాసు, ఇంటర్మీడియట్ మెమో అండ్ ఫోటో సిగ్నేచర్ ఖచ్చితంగా కావాలి. ఓకే, సో ఈ విధంగా చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అయితే మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఏంటి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 4 5 మనం మినిమం అయితే 5 సిటీస్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ ఇచ్చిన దాని ప్రకారం స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. దగ్గర ఉన్నటువంటి సిటీ సెంటర్స్ని అయితే మీరు చూస్ చేసుకోండి. ఇట్లా 5 రకాలైనటువంటి ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ని చూస్ చేసుకొని మీకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. దీనికి 2000 రూపీస్ పేమెంట్ అయితే మనం కట్టాలి. ఓకే, ఈ క్యాప్షన్ ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి డిక్లరేషన్స్ అని మీరు చెక్ బాక్స్ చేసేసి ఫీజ్ పేమెంట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఫీజ్ పేమెంట్ అయితే చూపెడతలేను ఎందుకంటే ఇది కొంచెం క్రెడెన్షియల్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ మీద ఒకసారి ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ అయితే కొట్టండి. ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే కొట్టేసేయండి. కార్డు డీటెయిల్స్కి తీసుకెళ్తుంది, పేమెంట్ సెక్షన్కి తీసుకెళ్తుంది. పేమెంట్ కట్టేసేయండి. పేమెంట్ కట్టేసిన తర్వాత మనకి అప్లికేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఒకసారి అయితే అన్ని జాగ్రత్తగా ఉన్నాయా లేదా మనకు అంటే బిఫోర్ సబ్మిషనే చూసుకోవాలి. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత హ్యాపీగా మనం ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మనకు ఈ IISERకి సంబంధించిన అప్లికేషన్స్ ఆన్లైన్లో ఏ విధంగా పెట్టుకోవాలనేది మన వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి తెలియదు ఇంటర్ తర్వాత ఇది చేయాలని. ఓకే, చాలా బెనిఫిట్, హై ప్రొఫెషనల్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే మనకి ఇందులో దొరుకుతుంది. దీని తర్వాత ఆ చదివే పిల్లలకి ఎంత ఫ్యూచర్ ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు. మనకి ఆన్లైన్ సెంటర్ అయితే ఉంది ఫ్రెండ్స్, కర్మాడ్ డిస్టిక్లో పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ మంకమ్మతోట ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కొరకైనా కావచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ కొరకైనా కావచ్చు, మన స్టోర్స్కి అయితే విజిట్ కావచ్చు మన షాప్కి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.